హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ ఈనాడు ఆదివారం పుస్తకంలోని ఎవరు విజేత అనే ఒక చిన్న కథను వినేద్దామండి. మృగరాజు అడవిలోని జంతువులకు చిత్రలేఖనం పోటీ పెట్టింది. ఆ పోటీకి చాలా జంతువులు హాజరయ్యాయి. నేను ఎలా ఉన్నానో అలాగే నా చిత్రాన్ని ఎవరైతే గీస్తారో వారే విజేతగా నిలుస్తారు, బోలెడు బహుమతులు అందుకుంటారు అని ప్రకటించింది. మంత్రి అయిన ఎలుగుబంటిని ఆ పోటీకి న్యాయ నిర్ణేతగా నియమించింది. పోటీ చూడటానికి అడవిలోని జంతువులన్నీ వచ్చాయి. కాసేపటికి చిత్రలేఖనం పోటీ ముగిసింది. ఆయా జంతువులు వేసిన బొమ్మలను మృగరాజు మంత్రితో పాటు మిగతా జంతువులన్నీ పరిశీలించసాగాయి. నెమలి, కోతి మృగరాజు చిత్రాన్ని చాలా అందంగా గీశాయి. ఖచ్చితంగా తమకే బహుమతులు వస్తాయని ఆనందంగా గంతులు వేశాయి. పోటీ చూడటానికి వచ్చిన జంతువులు కూడా ఎలుగుబంటి ఈ రెండిట్లో ఏదో ఒక జంతువును విజేతగా ఎంచుకుంటుందని భావించాయి. విజేత ఎవరో ఎలుగు మృగరాజు చెవిలో చెప్పింది. వెంటనే సింహం ఆ పోటీలో కుందేలు విజయం సాధించింది అని ప్రకటించింది. అది విని మంత్రితో సహా మిగిలిన అన్ని జంతువులు ఆశ్చర్యపోయాయి. అదేంటి మృగరాజా, నేను నెమలి, కోతి గెలిచాయని చెప్పాను, మీరు కుందేలు పేరు ప్రకటించారు అని అడిగింది ఎలుగు. నా చిత్రాన్ని అందరూ బాగానే గీశారు, కానీ కుందేలు నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే గీసింది. మిగతా జంతువులు నేను మరింత యవ్వనంగా కనిపించేలా గీశాయి. చూడటానికి అందంగా బాగానే ఉన్నా వాటిని చూస్తే నేను అనే భావన కలగదు. అదే సహజత్వానికి మెరుగులు దిద్దిన దానికి ఉన్న తేడా అంది మృగరాజు. అప్పుడు మిగతా జీవులు కూడా కుందేలు గీసిన బొమ్మని జాగ్రత్తగా గమనించాయి. విషయం అర్థం చేసుకొని మీ నిర్ణయంతో మేము ఏకీభవిస్తున్నాం మృగరాజా అన్నాయి. అన్ని జంతువులు కలిసి కుందేలుకు బహుమతులు అందజేశాయి. ఇంకా ఇంతటితో ఈ కథ సమాప్తమండి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఉంటానండి. బై బై.